విజయసాయి రెడ్డి గారేమో పక్క రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోబోతా ఉంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు దమ్ముంటే రమ్మని నాగార్జున సాగర్‌కి, జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేశారనుకోండి. అసలు ఈ అంశాలను మనం ఎట్లా చూడాలంటారు? ఏం లేదండి. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు హ్మ్. సాగర్ మీద ఒక డ్రామా వేశారు. అవును. అది రక్తి కట్టలేదు, బాగోలేదు డ్రామా, బోరు కూడా అయింది, అందరికి తలపోడు అయ్యారు, పండరా అంటే మళ్ళీ సెంటిమెంట్ రగిలిచ్చి హ్మ్. కేసీఆర్ గారికి బెనిఫిట్ చేద్దామని జగన్మోహన్ అప్పుడు మన్నాడు లేదు, అంతకు ముందు రోజు లేదు. అప్పుడు అదే. పంపించి అదే. మన్నాడు ఏమైపోయారు వాళ్ళు? మన్నాడు అక్కడ అదే. ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ పోయారు అందరూ. హ్మ్. రకరకాల వాళ్ళు పైన వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటుంది దీనికి. హ్మ్. ఈ డ్రామాకే స్క్రీన్ ప్లే దర్శకత్వం వాళ్ళే కదా, పైన ఉన్న వాళ్ళే కదా. ఓకే. అందుకనే ఇప్పుడు మరి అంత అంత ఇది ఉంటే ఇప్పుడు రమ్మన్నాడు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు వస్తుంది కోటింగ్, ఫుల్ గా ఇస్తారు కోటింగ్. హ్మ్. ఏంటండి అది సరే, ఆ మాట అన్నా మరి, నువ్వు అయ్యాలి కాదు ఇవాళ హ్మ్. రా అన్నాడు, తప్పే ఉంది. హ్మ్. ఎలక్షన్ ముందు వచ్చి డ్రామా చేసి వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు హ్మ్. ఊరుకుంటారా? వాళ్ళు పుట్టలో వేలాడితే వాళ్ళు పుట్టకుండా ఊరుకుంటారు. సేమే ఊరుకోదు కదా. మీ పుట్టలో అవును. వేలాడితే సేమే గరిచేద్ది కదా మిమ్మల్ని. ఒక చీమ హ్మ్. మన ఆఫ్టర్ ఆల్ కింద చూసి చీమే మనల్ని కరుతుంది కదా, తన పుట్టలో వేలాడితే హ్మ్. రేవంత్ రెడ్డి గారిని కెలికితే ఊరుకుంటాడా? అంటాడు. అదే కదా! హ్మ్. మరి దానికి మరి విజయసాయి రెడ్డి గారు రెచ్చిపోయి మాట్లాడితే అతను హైదరాబాద్ లో ఉండాలి కదా. హ్మ్. రేవంత్ రెడ్డిని రవంత్ రెడ్డి అనుకుంటున్నారు వీళ్ళు. హ్మ్. ఆ మధ్యలో మీడియా ఛానల్లో మాట్లాడితే ఏం చెప్పాడు చూసారా? అదే మాట మీద ఇవాళ కట్టుబడి ఉన్నాడు అతను. హ్మ్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అతని విషయంలో. మిగతా కాంగ్రెస్ వాళ్ళు, కేవీపీ రామచంద్రరావు ఉన్నాడో, మనోడే కదా, హ్మ్. మనకు మేలు చేస్తాడో, ఇలాంటి కోవట్లు ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటే దెబ్బతండి హ్మ్. అది. హ్మ్. అందుకని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోయి అక్కడ పని చూసుకోండి, ఇక్కడ వద్దని చెప్పారు. ఓకే. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హ్మ్. పేరుతోటి ఈ సాయం చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళందరూ గారు ఓవర్ యాక్షన్ చేస్తాడు, అందరికి పిలక కత్తిరిస్తాడు రేవంత్ రెడ్డి. హ్మ్. హ్మ్. అధిష్టానం గుర్తించింది, మెయిన్ కాంగ్రెస్ అధిష్టానం ఐడెంటిఫై హ్మ్. చేసింది ఎవరు అలాంటి వాళ్ళో. వాళ్ళని అందుకని ఓకే. ఎవరిని ఎక్కడ పెట్టాలని పెట్టింది. ఈ హ్మ్. విజయసాయి రెడ్డి మరి కేసీఆర్ గారికి దెబ్బతగిలి ఇంట్లో పడుకున్నాడు. హ్మ్. ఆయనకి తుంటి వెముక ఇరిగింది. హ్మ్. అప్పుడు పరామర్శ చేసి ఆయన మీద ప్రేమ ఉందనుకోండి, ఆ హ్మ్. తుంటి వెముక ఈ విరిగిన కాడ చెయ్యెట్టి పావి హ్మ్. కొంచెం ఏదైనా మంచి కొబ్బరి నూనె అప్పుడే తీసిన కొబ్బరి నూనె పావి ఇలాగంటే ఆయనకు ఉపశమనం ఉంటది. హ్మ్. ఇలాంటి మాటల వల్ల ఆయనకు ఉపశమనం కాదు కదా, నష్టం హ్మ్. జరుగుద్ది. హ్మ్. ఇప్పుడు అక్కడ కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందులో పోవడానికి చూస్తున్నారండి. హ్మ్. అది కేసీఆర్ గారు నేర్పాడు అందరికి. హ్మ్. హ్మ్. అంతకుముందు ఎవరన్నా పార్టీలు మారాలన్నా, వాళ్ళున్న హ్మ్. పార్టీని విమర్శించాలన్నా కొంచెం హ్మ్. ఆలోచించేవారు. సిగ్గు, శరం, మానవ మర్యాద ఉండేదట. ఓకే. కాలం మారుతుందా, వాళ్ళు మారారు. హ్మ్. ఏమాత్రం సిగ్గుపడకుండా పార్టీలు మారిపోవడం అనేటువంటిది ఒక మోడస్ ఆపరాండిని ఆయన సెట్ చేసి పెట్టాడు. మొదట వచ్చి మర్యాదపూర్వకంగా కలుస్తారు. హ్మ్. తర్వాత రెండోసారి ఆ నియోజకవర్గం అభివృద్ధి గురించి కలుస్తారు. హ్మ్. మూడోసారి ఆళ్ళున్న పార్టీ మీద విమర్శలు చేసి, వాళ్ళు తల సరిగ్గా దూకోలేదు, చొక్కా మంచిదేసుకుంటలేదని చెప్పేసి ఇందులోకొచ్చారు. హ్మ్. అయిపోయిందా? మరి అయిపోయింది. టీడీపీ నుంచి అలాగెళ్లారు కదా, అవును. కాంగ్రెస్ నుంచి అలాగెళ్లారు కదా టీఆర్ఎస్‌లోకి. అవును. ఇప్పుడు ఆళ్ళ వంతొచ్చింది. హ్మ్. ఇదివరకు తుప్పలు తుప్పల కింద ఉండేది రోడ్డు. ఇప్పుడాయన మట్టి రోడ్డు ఉండేది. ఇప్పుడేమో శుభ్రంగా తారు రోడ్డేసి పెట్టాడు, ఎలా రావాలో చెప్పాడాయన. హ్మ్. ఇప్పుడు మనం కలిసిన ముగ్గురు ఎమ్మెల్యేలు హ్మ్. మర్యాదపూర్వకంగా అన్నారు. అవును. వచ్చే వారం వెళ్లి అభివృద్ధి కోసం కలుస్తారు. హ్మ్. ఆ పై వారం పార్టీలోకి జెండా కండువా వేసుకుంటారు. ఆల్రెడీ నిన్న ఈ మొన్న రోజు ఒక ఒక ఆయన ఎంపీ చెప్పాడు. రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది కదా ఆ! బీఆర్ఎస్. ఆ ఎంపీ గారు అప్పటిదాకా ఆగలేకుండా ఏసేసుకున్నాడు ఇప్పుడే. ఆగలేకపోతున్నాడు ఆయన. హ్మ్. ఆళ్ళు టైం ఆ! ఇచ్చారు. నేను అదే. ఆగలేనండి బాబు, ఇయాల వచ్చేస్తానని వచ్చేసాడు. ఆ! ఇప్పుడు మీకెలా ఉంటదంటే, ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వీళ్ళందరూ గూడా హ్మ్. సరే, గె గెలిచిన వెంటనే ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన పనిని మనం విమర్శించాం. హ్మ్. పార్టీలు ఫిరాయింపులయ్యి మనం ప్రోత్సహించకూడదు. ప్రోత్సహించాల్సొచ్చినా హ్మ్. ఆచితూచి చేద్దాం అనేటువంటిది ఆళ్ళు సంయమనం పాటించారు. హ్మ్. దాన్ని ఈళ్ళు తేలిగ్గా తీసుకొని ఆ భయం వాళ్ళకే ఉంది. హ్మ్. కాబట్టి రేపు కూలిపోద్ది ఈ ప్రభుత్వం, ఎల్లుండి కూలిపోద్ది అంటే ఆళ్ళు ఆగుతారేమో అని ఆళ్ళ ఉద్దేశం. అదే. వాళ్ళకి తెలీదా ఏం జరుగుద్దో? రేవంత్ రెడ్డి తెలియనట్లా అలాంటోడు ఆళ్ళకి తెలీదా? అదే. అదే. రేవంత్ రెడ్డి గారు అలాంటోడు ఆళ్ళకి తెలీదా? హ్మ్. ఇంటికెళ్ళి కొట్టేత్తాడంటే తేడా వత్తే, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలయి చేస్తే కాళ్ళు చేతులు మెలితిప్పేత్తారు. ఓకే.
అంటే మిగతా నాయకుల్లాగా ఇంట్లో కూర్చొని ఏడవరు, ఉమ్, ఎగిరెగిరి తంతారండి. ఉమ్, ఆ జమానా అయిపోయింది. ఉమ్, వాళ్ళే నేర్పారు, వీళ్ళు బాగా నేర్చుకున్నారు, బాగా అప్లై చేస్తారు. ఓకే. అందుకని మళ్ళా మేము చెప్తే నమ్మట్లేదని వాళ్ళు అంటున్నారు. కడియం శ్రీహరి గారు ఉమ్, అటువంటి గట్రా అన్నారు, స్కూల్ చెప్తాం అది ఇది అని. వాళ్ళు ఉమ్, చెప్తే నమ్మట్లేదని విజయసాయి రెడ్డి చేత చెప్పించారు. వీళ్ళైతే ఓకే. వాళ్ళకి దొంగతనాలు గట్రా అలవాటు ఉంది బాగానే, వాళ్ళకైనా వాళ్ళు చెప్తే అర్థం అవుద్దేమో అని. ఎందుకంటే ఎప్పుడు ఉమ్, అలాంటి పనులే చేస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు చెప్తే కొంచెం ఏదైనా కుట్రలైనా చేస్తున్నారేమో, వాళ్ళ బతుకంతా కుట్రలే కదా, ఉమ్, ఉమ్, కాబట్టి నమ్ముతారేమో అని వాళ్ళ ఉద్దేశం. ఓకే. దానివల్ల నష్టం ఏంటంటే ఉమ్, 3 విడతలుగా 3 స్టెప్పుల్లో చేర్చుకోవాల్సింది ఒక స్టెప్ లోనే చేర్చేసుకుంటారు. ఓకే. మూ- ఏదో మీరు మూడు చెప్పిన వారాలు ప్రాసెస్ ని బట్టి టైం, ముందే. ఆ, మూ- 3 వారాలు పడుతుంది టైం మామూలుగా, దానికి ఒక 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 మోడస్ ఆపరాండి ఉంది. కానీ ఒక ఓకే. వారాన్ని కుదిచ్చేసి ఆ, మర్యాద పూర్వకంగా కలిసిన వారం రోజుల్లో చేర్చేసుకుంటాం. అదే అదే. T20 కాలం నేను కూడా పోయి T10 కాలం వచ్చింది. ఇప్పుడు నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేర్చుకుంటారేమో అనుకున్నాను, ముందే ఆహా, చేర్చేసుకుంటాను. అదే అదే. అది ఉమ్, పరిస్థితి. అంటే ఇప్పుడు ఓకే. వీళ్ళ టైం బాగోలేదండి. ఉమ్, ఇప్పుడు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గత ఎన్నికల ముందు వాళ్ళు నడిచింది. ఉమ్, అలాగే కేసీఆర్, గవర్నర్, మోడీ గారు, రకరకాల వాళ్ళు అందరూ సాయం చేశారు, వాళ్ళకి అవును. ఉపయోగపడింది. వాళ్ళకి చెడగొట్టుకున్నారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి దరిద్రం కూడా పట్టుకుంది. కోడి కత్తి ఉమ్, కేసు, బాబాయ్ మటర్ కేసు, అవకతవక పరిపాలన, అప్పులు, గోల, న్యూసెన్స్, చెరలు కొట్టుకెళ్తాం, మీటింగ్ల నుంచి జనం పారిపోవటం, వెగటొచ్చే ఇతను. ఈ అదే అదే. టైంలో వీళ్ళు ఏం చేసినా దరిద్రం పట్టేసుకుంటారు. ఉమ్.